గతంలో రైతాంగం నష్టపోవడానికి వీలేదని ఉచిత బీమా పథకాన్ని అమలు చేసినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ అర్థాంతరంగా ఆపివేస్తే రైతాంగం తీవ్రంగా నష్టపోతుంటే చూస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పాలనేటువంటి ప్రశ్న అధ్యక్ష ఇది. అందువల్ల దీని మీద దయచేసి మీరు ఒక్క 2 నిమిషాలు సమయం ఇవ్వాలి అధ్యక్ష. డీటెయిల్లోకి వెళ్తే చాలా క్లియర్ గా మాట్లాడాలి అధ్యక్ష. దీని మీద ఒక్క పైసా కూడా రైతులపై భారం వేయకుండా ప్రభుత్వమై ప్రీమియం చెల్లించి బీమా సొమ్ముతో ఆ రోజు రైతాంగాన్ని ఆదుకున్నాం. 19 మధ్య కేవలం 14-19 మధ్య స్ట్రైట్ అడుగుతున్నాను అధ్యక్ష. నేను 2014-19 మధ్య కేవలం 30.8 లక్షల మంది అది రైతులే ప్రీమియం చెల్లించుకున్న తర్వాత 3,411 కోట్ల పరిహారం అందితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2019-23 మధ్య 54.55 లక్షల మందికి 7,802 కోట్లు అందించారు. ఆ పథకాన్ని కొనసాగించి రైతాంగాన్ని కష్టం నుంచి బయటపడేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా?